ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఒక మలయాళం మూవీ. ఆ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలోని స్త్రీపై జరుగుతున్నటువంటి పితృస్వామ్యం యొక్క భావజాలం ఇంకా కనిపిస్తూనే ఉంది. అనాదిగా వస్తున్నటువంటి స్త్రీలపై అణచివేత, బానిసలుగా, వంటింటి కుందేలుగా ఇలాంటివి ఇంకా చూస్తూనే ఉన్నాం ప్రస్తుత సమాజంలో. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి కనువిప్పు కలుగుతుంది. ఈ పురుషాహంకార, పురుషాధిక్యత సమాజంలోని స్త్రీలు ఎటువంటి అణచివేతకు గురవుతున్నారు, వంటింట్లోని కుందేళ్ళుగానే ఇంకా సమాజంలో ఎలా బ్రతుకుతున్నారు అనేది కంటికి విప్పినట్టుగా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. స్త్రీని ఒక వంటింటికి పరిమితం చేసి తన ఆశయాలను, తనకు ఉన్నటువంటి ఇష్టాలను చంపుకొని ఒక మొగుడికి బానిసలాగా తన శరీరాన్ని అప్పచెప్పేసి ఒక వంటింటి కుందేలులాగా చూస్తున్నారు ప్రస్తుత సమాజంలో. స్త్రీ ఏది చేసినా అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే ఆంక్షలు చిన్నప్పటి నుంచి అనాది కాలం నుండి అలవాటు చేసి స్త్రీని ఒక బానిసగా తయారు చేస్తారు సమాజంలో. ఇటువంటి ఆంక్షలనే రూపొందడానికి వచ్చింది సినిమా ఏదైతే ఉందో ద గ్రేట్ ఇండియన్ కిచెన్. డైరెక్టర్ జియో బేబీ దర్శకత్వంలోని చాలా చక్కగా ప్రదర్శించారు మలయాళం మూవీ. వీలైతే చూడండి. ఇది నేను ఈ సినిమా చూశాను. నా అభిప్రాయంలో నా రివ్యూను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ చూసి ఆ ఛానల్ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఏంటంటే స్త్రీపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, అంటే ఆ ఇంట్లోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి తెలియకుండానే. ఎలా అంటే ఆ పురుషాధిక్యత సమాజంలో పొద్దున్న లేచి నుంచి ఆమె పడుకునే వరకు ఆమె ఒక మిషన్ లాగా, ఒక యంత్రం లాగానే పనిచేస్తుంది. ఎలా అంటే వంటింట్లోని వండి పెట్టడం నుంచి స్త్రీ బెడ్రూమ్లో తన శరీరాన్ని అప్పజేసేదాకా ఒక యంత్రం లాగా పనిచేస్తుంది. పిల్లల్ని కనిపెట్టడం, వారికి పురుషులకు సేవ చేయడం, వారికి తిన్న కంచాన్ని కూడా కడుక్కోలేని పురుషులు ఇంకా ఈ సమాజంలో ఉన్నారంటే ప్రతి ఒక్కరు దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి, కనువిప్పు కావాలి. ఇప్పటికీ చూస్తూనే ఉంటే కొందరు ఇళ్లలో వారి తిన్న కంచాలను కూడా కడుక్కోవడానికి బద్ధకము. ఎందుకులే, మా ఆవిడ ఉందిగా, మా అక్క ఉందిగా, మా చెల్లె ఉందిగా, మా అమ్మ ఉంది కదా అనే బద్ధకాలు చాలా మట్టుకున్నాయి. ఇలాంటివి చూసేవారు సిగ్గు తెచ్చుకోవాలి. ఈ మూవీలోనే అదే ఉంది. ప్రతి ఒక్కరు ఛాయ్ తాగినా గ్లాస్ కూడా కనీసం వారి కడుక్కోలేకపోతారు. ఇలాంటి సమాజంలో బ్రతుకున్నాం. స్త్రీ అణచివేతకు గురవుతుంది ఇంకా ప్రస్తుత సమాజంలో. ఏదో బ్రాహ్మణ సమాజంలో ఆనాదిగా విధించినటువంటి ఆంక్షలు ఇంకా కొంతకాలం వెనక్కి వెళ్తే స్త్రీ ఒక వితంతువు, తను మళ్ళీ పెళ్లి చేసుకోరాదు, భర్త చనిపోతున్న శవం మీదనే చితి మీదనే ఆమెను కూడా కాలి పెట్టాలనే రూలు, ఆమె బాల్య వివాహాలు చేసి మూడు చనిపోతే అలానే కాలి పెట్టడం, ఇంకా ఇదేంటి పీరియడ్స్ టైంలోని దేవాలయాలకు ఎంట్రీ కావద్దని, అంటే ఇలాంటి ఆంక్షలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. వితంతు వివాహాలని, బాల్య వివాహాలని, స్త్రీలపై ఏది చేసినా ఆంక్షలు విధించి వారిని ఒక బానిస సంఖ్యలతో కట్టేశారు. అప్పుడు జరిగిందేమో కానీ ఇంకా భారత రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంత ఇప్పటి జనరేషన్లో కూడా స్త్రీలపై ఇన్ని వంటింటి కుందేల్లాగా కనబడుతూనే ఉన్నాయి ఇంకా మనకు ప్రస్తుత సమాజంలో. పురుషాధిక్యత సమాజంలో ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి. పురుషులు మెయిన్గా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వంటింట్లోని స్త్రీకి సపోర్ట్ చేస్తావో అప్పుడే నువ్వు ఎంతో కొంత నువ్వు నీ పార్ట్నర్కు నువ్వు తోడవుతావు. లేదంటే నువ్వు ఒక బానిసలాగా చూస్తున్నట్టు అవుతుంది. ఏదో నువ్వు నైట్ శారీరకంగా యూజ్ చేసుకొని ఏదో ప్రేమ ఇస్తే, ముద్దులు ఇస్తే అది కాదు. వంటింట్లో ఎప్పుడైనా సహాయంగా ఉండాలి. ప్రతి పనిలోని సహాయంగా ఉంటేనే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఈ మలయాళం సినిమాలో డైరెక్టర్కు నేను సెల్యూట్ చేస్తున్నాను. జియో బేబీ అని ఆ దర్శకత్వంలో ఖతర్నాక్ సినిమా. ప్రతి ఒక్కరి కనువిప్పు. ఎందుకంటే ఈ సినిమా వేసి నేను రియలైజ్ అయిపోయినా ఇంకా సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే చూసుకుంటే ఒక స్త్రీ పెళ్లి చేసుకొని ఒక వేరే ఇంటికి అడుగుపెట్టి ఆ కొత్తగా ఆమె ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి వెళ్తున్నట్టుగా అక్కడ మనుషులందరూ అలవాటు కావాలి. అక్కడ ఆ ఇంట్లోని పరిస్థితి, ఆ ఇంట్లోని వాతావరణం ఎలా ఉంటుంది అనేది అవి కొత్తగా నేర్చుకోవాలి. కొంచెం అలవాటు పడేదాకా ఆమె కొంచెం అలవాటు పరుచుకోవాలి. ఆమె అంటే అలవాటు పరుచుకొని ఆ భర్తకు నచ్చకపోయినా కానీ ఆ భర్త ఏదైతే కోరుతున్నాడో అది కన్ఫర్మ్ చేస్తుంది. ఇష్టంగా అనేది పక్కన పెడితే అది చచ్చినట్టు చేయాల్సిందే. బానిసత్వంలో ఉన్నది. ఎందుకంటే పురుషాధిక్యతం ఈ ప్రస్తుత సమాజంలోని పురుషుడే తన చేయ ముందుండాలి.
స్త్రీ ఎప్పుడైనా కానీ వెనుకనే ఉండాలి, ఆమె అణచివేతనే గురయ్యాలి. ఆమె చెప్పింది అంటే నువ్వు ఆడిదానిలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని మొగాన్ని అనడం, అంటే అక్కడ ఆమెను పట్టుకొని ఆమె క్యారెక్టర్ పట్టుకొని ఇక్కడ పురుషుని తిట్టడం కూడా జరుగుతుంది మన కొన్ని సందర్భాల్లో. నువ్వేమన్నా ఆడంగాడివా, ఆ పనులు చేస్తున్నావు, ఇల్లు నొక్కడం, బోళ్ళు తోమడం అని ఆడవాళ్ళకి అంక పెడతాం. అది ప్రతి ఒక్కరి పని. ఎందుకంటే నువ్వు కడుపు కమ్మ తింటున్నావు అంటే ఇక్కడ నువ్వు వంటింట్లో నువ్వు ఒక చేయి నీ పాత్ర ఉండాలి, నీకు కనీస అవగాహన ఉండాలి. నువ్వు స్త్రీలు ఉన్న రోజులు నీకు ఏర్పడడం లేదు, వాళ్ళు అండి పెడుతురు తింటుర్రు, నీకు గ్లాసులు కడగడానికి కూడా నీకు చేత కాదు. అలాంటి సమయంలో నువ్వు స్త్రీ నీకు అన్ని చేయబడంగా నువ్వు పురుషుడు అయ్యి ఉండి ఇలాంటివి సేమ్ అసలు ప్రతి ఒక్కరు. ఈ వీడియో ద్వారా నేను చెప్పొచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే స్త్రీలను ఎప్పుడైనా కానీ వంటింటి పొందేలాగా వారికి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు. ప్లస్ నీ పని నువ్వు చేసుకునే విధంగా ఉండాలి. ఏదైనా కానీ నీ పని నువ్వు చేసుకున్నావు, తిన్న కంచెని నువ్వు కడుక్కో, నువ్వు చాయ్ అయిన గ్లాసు నువ్వు క్లీన్ చేసుకో. వంటింట్లో నువ్వు కనీసం ఈ పార్ట్నరు రైస్ పెడితే నువ్వు కర్రీ వండాలి. ఇలాంటివి తోడు చేస్తే ప్రతి స్త్రీ స్వేచ్ఛగానే ఉంటుంది. మీకు నచ్చిన పని చేసుకొని ఇవ్వాల. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కని కాదు, అందరి స్త్రీలలో కాదు, కొందరు స్త్రీలు మ్యాక్సిమం 70% స్త్రీలు భారతదేశంలో ఇదే పొజిషన్. డైరెక్టర్ ఇవన్నీ రివ్యూ చేసి గమనించి అబ్జర్వ్ చేసే ఈ మూవీ తీశారు. ఎక్సలెంట్ మూవీ. తమిళ్లో ఉంది, మలయాళంలో ఉంది. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి, సినిమా మాత్రం క్లియర్గా ఉంది. దీనిపైన నాకు రివ్యూ చెప్పాలనిపించింది. ఎందుకు అంటే పురుషాధిక్యత సమాజం ప్రస్తుతం అయితే అదే జరుగుతుంది. పురుషులు ఏదైతే చెప్తారో వారి చెప్పు చేతల్లోనే స్త్రీ నడుచుకోవాలి, నువ్వు అక్కడి నుంచి లేచి ఇక్కడ కూర్చో అంటేనే కూర్చోవాలి అనే విధంగా తయారైంది ఇప్పటి జనరేషన్లో కూడా. ప్రతి ఒక్కరూ విదేశాలతో పోల్చుకుంటే మన దేశంలోని స్త్రీలు చాలా అయిష్టంగానే బ్రతుకుతున్నారనే బతుకులు నాకు కనబడుతున్నాయి. ఎందుకంటే సమాజంలో చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కరూ ఏదో కోల్పోయినట్టే, అదేదో బానిసత్వంలాగా బందీ చేసినట్టు సంఖ్యలతోటి ముడేసినట్టే ఆ కళ్ళలోని ఆ చూపులో కనబడుతుంది. ఎందుకంటే ఈ బ్రాహ్మణ సమాజం అనాదిగా వచ్చి ఇదే అలవాటు చేసింది. స్త్రీని ఒక శారీరకంగా యూజ్ చేసుకోవడం అండ్ ఆమెకు ఒక సేవ చేసే పురుగులాగా, ఆమె సేవ చేయడానికే ఉన్నది స్త్రీ జాతి అనే విధంగా ఆ బ్రాహ్మణులు చెప్పి, ఆ గ్రంథాలు చెప్పి దాన్నే పాటిస్తున్నారు. స్త్రీలు కూడా మా పురుషుడే మాకు దైవం, మా భర్తనే మాకు దైవం, మాకు అన్నిటికీ అని వారు కూడా అదే బానిసత్వం ఉన్నారు. కానీ ఇక్కడ పురుషుడు స్త్రీ ఇద్దరు సరి సమానత్వం, జెండర్ వేరు తప్ప కానీ ప్రతి ఒక్కరూ సమానత్వం, ఎవరి పనులు వారు చేసుకోవడమే. ఇక్కడ ఇష్టంతో ఇద్దరు పురుషులు స్త్రీలు కలుసుకున్నా కానీ ఎవరి పని వారు చేసుకోవడమే. ఇద్దరు పనిలోని భాగస్వామ్యంలోని పంచుకోవాలి. కానీ ఒక పని మాత్రం స్త్రీకి అప్పగించి నువ్వు తినడానికి కూర్చోవడానికి మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ కలిసి పని చేసుకొని కలిసి తినడంలో సుఖం ఉంటుంది. ఒకరే పని చేయడంలోని వారికి కూడా విసుగొస్తుంది, ఎన్ని రోజులను చేస్తారు. ఇదే ఆ మూవీలోని ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ హీరోయిన్ చూపెడుతుంది. అక్కడ భర్తకు, అక్కడ వారి యొక్క తండ్రికి కొన్ని రోజులుగా ఛాయ్ చేయడం, టిఫిన్ చేయడం, లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, అక్కడ వీరి పని యొక్క ఏముండదు. పొద్దున్న లేచి నుండి నైట్ పడుకునేదాకా వారికి ఛాయ్లు, టిఫిన్లు, లంచ్లు ఇవన్నీ చేసి ఆమె ఒక పని మనిషి కంటే ఎక్కువగా బాధపడుతుంది. పని చేస్తూ ఇంకా బానిసత్వంలోనే ఆ బందీలు పొద్దున్న లేచి నుంచి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు పొద్దున్న లేచి ఏం కూర వండాలి, ఏం వంట వేయాలని ఆలోచనలోనే బ్రతుంది ఆ స్త్రీ. కావున స్త్రీకి ఎప్పుడు స్వాతంత్రం ఇవ్వాలి, స్వేచ్ఛ ఇవ్వాలి, వారితోటి పనిలోని పాలు పంచుకోవాలి. అప్పుడే పురుషుడు స్త్రీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీస్ తర్వాత నా రివ్యూ ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్క మగాడు, పురుషుడు అహంకారం వదిలి తనకున్న పార్ట్నర్స్ ఎవరైతే స్త్రీ ఉన్నారో వారికి ప్రతి పనిలోని హెల్ప్ చేయాలి, పాలు పంచుకోవాలి. అది ఏదైనా కానీ, చిన్నదైనా పెద్దదైనా కానీ పాలు పంచుకున్నప్పుడే వారు కూడా ఫ్రీడమ్ ఇచ్చినట్టు, స్వేచ్ఛ ఇచ్చినట్టు ఉంటుంది. స్త్రీ స్వేచ్ఛగా ఎదగాలి అని కానీ ఇలా వంటింటి కుందేలాగా ఎప్పటికీ బానిసత్వంలాగా బందీలు చేసి బందీలాగా బ్రతకద్దు. ప్రతి ఇంట్లోని స్త్రీ స్వేచ్ఛగా ఉంటేనే ఆ ఇల్లు వెలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నా రివ్యూ ద గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీ. వీలైతే చూడండి. థ్యాంక్ యూ.